సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి మరియు ఖగోళ శాస్త్రానికి ఉన్న విడదీయలేని బంధం. అయితే దీని పుట్టు పూర్వోత్తరాలు, పురాణ గాథలు మరియు ఆచారాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. సంక్రాంతి అంటే ఏమిటి, అసలు ఎప్పటి నుంచి మొదలైంది అంటే, సంక్రాంతి అంటే మారడం లేదా ప్రవేశించడం అనే అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. మనకు ఏడాది 12 సంక్రాంతులు ఉన్నప్పటికీ సూర్యుడి ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. వేదకాలం నుంచే సూర్యారాధన భారతీయుల జీవన శైలిలో భాగంగా ఉంది. వాతావరణ మార్పుల ఆధారంగా పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకోవడానికి మన పూర్వీకులు ఈ పండుగనైతే ప్రారంభించారు. సంక్రాంతి వెనుక ఉన్న అతి ముఖ్యమైన పురాణ కథలైతే ఇవి ఉన్నాయన్నమాట. అందులో ఒకటి వచ్చేసి పితామహ భీష్ముడి కథ. మహాభారతంలో భీష్ముడు అంపశయ్యపై ఉండి తన ప్రాణాన్ని వదలడానికి ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూశాడు. అయితే మకర సంక్రాంతి రోజే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కనుక ఈ రోజున ప్రాణాలు వదిలితే మోక్షం లభిస్తుందని నమ్మకం అన్నమాట. అలాగే రెండో కథ వచ్చేసి భగీరథుడి ప్రయత్నం. గంగమ్మ తల్లి భగీరథుడిని తపస్సుకు మెచ్చి కపిల మహర్షి ఆశ్రమం ద్వారా సాగరంలో కలిసి సగరుని పుత్రులకు మోక్షం ప్రసాదించిన రోజు ఇదేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున గంగా స్నానం అత్యంత పవిత్రమని చెప్తున్నారు. అయితే ఈ పండుగను ఎలా జరుపుకోవాలి అంటే, సంక్రాంతి చాలా పెద్ద పండుగ అనమాట. సూర్యుడిని ఆరాధించే ముఖ్యమైన రోజు అనమాట. కొత్త బట్టలు ధరించి పితృదేవతలకు తర్పణాలు అయితే ఇస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, బొబ్బెమ్మలతో కలకలలాడుతూ ఉంటుంది. సంక్రాంతి పండుగలలో ముగ్గులు, గొబ్బెమ్మలు అత్యంత ప్రధానమైనవి. ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో పెట్టే ఆ గొబ్బెమ్మల వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు సామాజిక కారణాలైతే ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అంటే, అసలు దీని వెనుక నేపథ్యం ఏంటి, పురాణ కథలు ఏంటి అంటే, గౌరీదేవి స్వరూపంగా భావిస్తారనమాట. గొబ్బెమ్మలను సాక్షాత్తు గౌరీదేవిగా అంటే పార్వతీదేవిగా భావిస్తారు. ఇంటి ముందు గొబ్బెమ్మలను పెట్టడం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని, గౌరీదేవిని మన ఇంటికి ఆహ్వానించడమే. అలాగే ఇంకొక కథనం ఏంటంటే శ్రీకృష్ణ లీలలు అనమాట. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని కోరుకుంటూ కాత్యాయని వ్రతం చేసేవారు. ఆ సమయంలో ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పూజించేవారంట. అందుకే గొబ్బెమ్మల మధ్యలో ఉండే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా లేదా కాత్యాయని దేవిగా, చుట్టూ ఉండే చిన్ని వాటిని గోపికలుగా భావిస్తారు. శుభప్రదం ఏంటంటే, ఇంటి ముంగిట పేడతో గొబ్బెమ్మలు పెడితే ఆ ఏడాది పొడవునా పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని, కరువు కటాకాలు రావని నమ్మకం అన్నమాట. అయితే గొబ్బెమ్మలను ఎలా పెట్టాలి అంటే, పెట్టే పద్ధతి ఏంటి అంటే, గొబ్బెమ్మలను పెట్టడానికి ఒక పద్ధతి అయితే ఉందన్నమాట. శుద్ధి చేయాలి. ముందుగా ఇంటి ముందర భాగాన్ని శుభ్రం చేసి కల్లాపి చల్లి పేడ నీళ్లతో అందమైన రగ్గు ముగ్గులు వేయాలి. గొబ్బెమ్మలను ఎలా తయారు చేయాలి అంటే, ఆవు పేడను సేకరించి వాటిని చిన్న చిన్న ముద్దలుగా అంటే గోళాకారంలో లేదా పిరమిడ్ ఆకారంలో చేయాలి. సాధారణంగా మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మను, దాని చుట్టూ చిన్న గొబ్బెమ్మలను ఉంచుతారు. ప్రతి గొబ్బెమ్మపై పసుపు కుంకుమ పెట్టాలి. వాటిపైన మందార పూలు, బంతి పూలు లేదా చామంతి పూలు ఉంచాలి. ముఖ్యంగా రేగు పండ్లు, నవధాన్యాలు మరియు బంతిపూల రెక్కలు గొబ్బెమ్మపై చల్లాలి. ఇలా చేసిన తర్వాత గొబ్బెమ్మ పాటలు పాడాలి. గొబ్బెమ్మను పెట్టిన తర్వాత ఆడపిల్లలు వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బి ఎల్లో అంటూ పాటలు పాడతారు. ఇది ఒక సామూహిక వేడుకలా జరుగుతుందన్నమాట. మరి దీని వెనుక ఉన్న ఆరోగ్య సూత్రం ఏంటో తెలుసా? క్రిమి సంహారిణి అన్నమాట. సంక్రాంతి వచ్చే చలికాలంలో గాలిలో రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది కదా. అయితే ఆవు పేడతో సిద్ధమైన క్రిమిసంహారక గుణాలు ఉంటాయి కదా ఆవు పేడలో. ఇంటి ముందు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం వల్ల క్రిములు రాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పసుపు కుంకుమ అన్నమాట. ఇవి కూడా యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తాయి. గొబ్బెమ్మల పైన వేసే నవధాన్యాలు పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి. పండుగ తర్వాత గొబ్బెమ్మలను ఏం చేయాలి అంటే, పండుగ ముగిసిన తర్వాత ఈ గొబ్బెమ్మలను పారేయకూడదు. వాటిని ఎండబెట్టి పిడకలుగా చేస్తారు. ఈ పిడకలను భోగి మంటల్లో వాడతారనమాట, లేదా వంట చెరుకుగా ఉపయోగిస్తారనమాట. కొన్ని ప్రాంతాల్లో వీటిని పొలాల్లో ఎరువుగా కూడా వాడతారు.
మరి దీని వెనుక ఉన్న అసలు సారాంశం ఏంటంటే గొబ్బెమ్మలు పెట్టడం అనేది ఒక కళ అన్నమాట, ఒక భక్తి మార్గం మరియు ప్రకృతితో మమేక్యమయ్యే పద్ధతి అన్నమాట. కన్నెపిల్లలైతే మంచి భర్త రావాలని, ముత్తైదువులైతే తమ సౌభాగ్యం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ గొబ్బెమ్మలను పూజిస్తారు. సరే, అసలు ఇంకా సంక్రాంతి రోజున అసలు ఏం చేయాలి అంటే అభ్యంగన స్నానం చేయాలన్నమాట. సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలస్నానం చేయడం ఆరోగ్యం మరియు శుభప్రదం. అలాగే సంక్రాంతి రోజున చాలా దానానికి అయితే ప్రాముఖ్యత ఉందన్నమాట. ముఖ్యంగా నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ, ధాన్యము మరియు వస్త్రాలనైతే దానం చేయాలి. ఈ సంక్రాంతి పండుగ టైంలో నువ్వులనైతే చాలా ఉపయోగించాలి. చలికాలం కాబట్టి శరీరానికి వేడినిచ్చే నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలు, అరిసెలు వంటివి అయితే తినాలి. అలాగే సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసు, గంగిరెద్దులు అన్నమాట. ఇంటికి వచ్చే హరిదాసులను, గంగిరెద్దులు వారికి దాన ధర్మాలు చేయడం మన సంప్రదాయం. అలాగే సంక్రాంతి రోజున ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయకూడదు అంటే చెడు మాటలు చెప్పకూడదు అనమాట. పండగ రోజున ఎవరిని దూషించకూడదు, గొడవ పడకూడదు. అలాగే పండగ అంటే ఓన్లీ శాకాహారమే, మాంసాహారం అసలు తినకూడదు. కనుమ లేదా ముక్కనుమ రోజున మాంసాహారం తీసుకునే ఆచారం ఉన్నా కానీ ప్రధాన పండగ సంక్రాంతి రోజునైతే శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సంక్రాంతి రోజు పండుగ పూట మధ్యాహ్నం పూట, పగటి పూట అసలు నిద్రపోవడం అశుభంగా భావిస్తారు. అశుభ్రత ఇల్లు అన్నమాట. ఇల్లు ఒళ్ళు అశుభ్రంగా అసలు ఉంచుకోకూడదు అనమాట పండుగ రోజున. ఇప్పుడు ఒక ముఖ్య గమనిక ఏంటంటే సంక్రాంతి అంటే కేవలం తిండి, వినోదం మాత్రమే కాదండి. ప్రకృతిని, పశువులను, శ్రమను గౌరవించే ఒక గొప్ప జీవన విధానం. ఐ హోప్ సంక్రాంతి పండుగ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.